బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదైన పలు కేసులను హైకోర్టు కొట్టివేసింది. మేడిగడ్డ డ్రోన్ కేసుతో పాటు ఉట్నూరు పరువు నష్టం ఎఫ్ఐఆర్లను న్యాయస్థానం రద్దు చేసింది. మేడిగడ్డ కేసును కొనసాగిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగమే అవుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును తప్పుపట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సరైన విచారణ కూడా జరపకుండా కేసు నమోదు చేసిన తీరును ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదు చేసిన 2 తప్పుడు కేసులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది మేడిగడ్డ బరాజ్ను సందర్శించిన సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన సందర్భంగా ఉట్నూరులో వేర్వేరు ఆరోపణలతో కేటీఆర్ పై 2 కేసులు నమోదయ్యాయి. గత నెల 18న ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును తప్పుబట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సరైన విచారణ కూడా జరపకుండా కేసు నమోదు చేసిన తీరును ఆక్షేపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్కసుమన్పై కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నాయకులు గతేడాది జూలై 26న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. ఎటువంటి సమాచారం లేకుండా, తమ అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించారని మేడిగడ్డలోని నీటిపారుదల శాఖ సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వలీ షేక్ చేసిన ఫిర్యాదు మేరకు మహదేవ్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో న్యాయమూర్తి తీర్పును వెలువరిస్తూ మహదేవ్పూర్ పోలీసులు నమోదు చేసిన కేసు చెల్లదు. దర్యాప్తు అధికారి కేసును నిబంధనల ప్రకారం నమోదు చేయలేదన్నారు. సాక్షులందరూ ఒకే రకమైన వాంగ్మూలం ఇచ్చారని, ఈ వాంగ్మూలం ఆధారంగా అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేయటం చెల్లదని పేర్కొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ కింద మేడిగడ్డను నిషేధిత ప్రాంతంగా ప్రకటించే అధికారం రాష్ట్రానికి లేదు. ఆ పరిధి కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని కోర్టు తెలిపింది. కేటీఆర్, ఇతరులు గతేడాది జూలై 26న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శిస్తే 3.5 రోజుల తర్వాత వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 3 రోజులు ఎందుకు జాప్యం జరిగిందో వివరణ కూడా లేదని ఆక్షేపించింది. ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చూసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఫిర్యాదు చేయటం ఆలస్యమైందనే కారణం ఏమాత్రం సంతృప్తికరంగా, ఆమోదయోగ్యంగా లేదని పేర్కొంది. సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో పిటిషనర్లపై నమోదైన కేసు కొనసాగింపు జరిగితే అది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయటమే అవుతుందని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారంటూ కేటీఆర్పై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసులు నమోదు చేసిన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది. మూసీ ప్రాజెక్టు పేరుతో 25,000 కోట్ల రూపాయల నిధులను కాంగ్రెస్ పార్టీ తరలించిందని కేసీఆర్ చేసిన ఆరోపణల వల్ల కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరిగిందంటూ ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉట్నూరు పోలీస్ స్టేషన్లో గతేడాది సెప్టెంబర్ 30న కేసు నమోదైంది. ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని న్యాయమూర్తి తెలిపారు. ఈ పరిస్థితుల్లో పిటిషనర్పై ఎఫ్ఐఆర్ను కొనసాగించడం సరికాదని అన్నారు. కేసును కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు.